మా పిల్లలు పక్కింట్లో ఉండే వాళ్ళ పిల్లలు టిఫిన్ తినేసి దాగుడు మూతలు ఆట ఆడుకుంటూ ఉన్నారు. మేము కూడా ఇటు రాకుండా బయట ఆడుకోండిరా అని చెప్పి మేము అరిసెలు చేయడం స్టార్ట్ చేశాము. మా అత్తయ్య, నేను, మా పక్కింటి ఆవిడ చేస్తున్నాము. వాళ్ళని బయట ఆడుకోమని చెప్పినా కూడా ఇంట్లోకి వచ్చి దాక్కోవడం, కొట్టుకోవడం ఇలా చేస్తున్నారు. మా ముందేమో వేడి వేడి నూనె ఉంది, బయటికి వెళ్ళి ఆడుకోండి అని చెప్పి మా నోర్లు పోవడమే కానీ మా మాట వినకుండా ఇంట్లోనే ఆడుకుంటూ ఉన్నారు. సర్లే వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు, మనమందరం ఇక్కడే ఉన్నాం కదా, ఇక్కడికి రాకుండా చూసుకుందాంలే అనుకున్నాము. మేము ఉన్నంతసేపు అక్కడికి రానివ్వలేదు. అలా 1 hour కి అరిసెలు చేయడం అయితే అయిపోయింది. నేనేమో చేసిన అరిసెల్ని నూనె పోవాలని గడ్డి మీద వేయడానికి వేరే రూమ్ లోకి వెళ్ళాను. మా అత్త ఏమో అక్కడ కూర్చొని నడుముల నొప్పులు వస్తున్నాయని చెప్పి పనుకోవడానికి బెడ్రూమ్ లోకి వచ్చింది. పక్కింటి ఆవిడేమో ఆఫ్టర్నూన్ కి అన్నం ప్రిపేర్ చేయాలని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా అరిసెలు చేసిన ప్లేస్ లో అయితే ఎవ్వరూ లేరు. ఆ నూనె మాత్రం వేడి వేడిగా ఉంది. పిల్లలు ఎవరు లోపలికి రారులే అనుకొని మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ ఆడుకుంటున్న పిల్లలందరూ లోపలికి వచ్చి ఆ వేడి వేడి బాండల్ని పట్టుకొని ఎవరైతే ఎక్కువ పైకి లేపుతారో వాళ్ళే విన్ అయిన వాళ్ళకి ఒక చాక్లెట్ అని గేమ్ పెట్టుకున్నారంట. ఫస్ట్ మా వాడెళ్ళి బాండల్ని పైకి లేపుదామని పట్టుకొని కొంచెం పైకి లేపి, ఆయిల్ వేడిగా ఉంది కదా, వాడి చేతికి ఆ సెగ వచ్చేసరికి సగం పైకి లేపి లెఫ్ట్ హ్యాండ్ వదిలేశాడు.